కర్కాటక రాశి వారికి 3/2/2019 నుంచి 9/2/2019 వరకు వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. జన్మ దశ అంతర్దశల్ని అంటే జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశ అంతర్దశల్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం గ్రహ సంచార రీత్యా ఉన్నటువంటి పరిస్థితిని కనుక బేరీజ్ వేసుకుని చూసినట్టయితే గ్రహస్థితి ఈ రకంగా ఉంది. రాశిలో రాహు యొక్క సంచారం, పంచమంలో గురువుని యొక్క సంచారం, 6 శని శుక్రుల యొక్క సంచారం, సప్తమంలో రవికేతువులు, అష్టమంలో బుధుడు, రాజ్యంలో కుజుని యొక్క సంచారం. ఈ రకమైనటువంటి సంచారాన్ని కనుక దృష్టిలో పెట్టి కనుక చూసినట్టయితే కర్కాటక రాశి వారికి వాస్తవానికి అష్టమంలో బుధుని యొక్క సంచారం పెద్ద యోగదాయకం కాదు. కానీ అంటే యోగదాయకం కాదంటే ఏ విధంగా అయ్యే అవకాశం ఉంటుందంటే నరాలకు సంబంధించినటువంటి కొంత ఇబ్బంది సూచన కనబడుతోంది. నరాలకు సంబంధించి మెదడుకి అంటే తలనరాలకు సంబంధించినటువంటి విపరీతమైన ఒత్తిడి కనబడుతోంది ఈ కర్కాటక రాశి వారికి. అదొకటే కాకుండా నేత్రస్థానానికి సంబంధించినటువంటిది అంటే విపరీతమైన ఒత్తిడితో కూడినటువంటిది, లేకపోతే విపరీతమైనటువంటి అలసటతో కూడినటువంటి వారం కింద కనబడుతోంది. కాబట్టి దీన్ని కర్కాటక రాశి వారు ఈ స్థితి నుంచి బయటపడాలంటే చిన్న చిన్న ప్రక్రియల్ని అవలంబించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మనం కేవలం పరిష్కార మార్గాలు మాత్రమే ఈ వార ఫలాల్లో మనం చర్చిస్తున్నాం. కాబట్టి పరిష్కార మార్గాలు తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. పరిష్కార మార్గం ఏంటంటే కర్కాటక రాశి వారికి వాళ్ళకి శరీరానికి అనువైనటువంటి రీతిలో ఉన్నటువంటి నీటిని అంటే వేడి నీరు కానీ లేకపోతే కాస్త లూకువారం అంటే గోరువెచ్చటి నీటిలో కానీ లేకపోతే చల్లటి నీటిని కానీ ఏ శరీరానికి ఏదైతే స్పందిస్తుందో అటువంటి నీటిని మొహం మీద 4-5 సార్లు కనుక ఒకసారి నీరు కడుక్కోగలిగితే తద్వారా తాజాగా ఉండేదానికి పరిస్థితి వస్తుంది. ఈ అష్టమానికి సంబంధించినటువంటి బుధుని యొక్క సంచారం ద్వారా ఉండేటువంటి ఈ అలసట నుంచి బయటపడిపోవచ్చు. వీరికి ఇంకొక సూచన ఏమిటంటే వేడి నీటి అంటే ఒక గ్లాసు వేడి నీరు ప్రతినిత్యం ఈ వారం కనుక సేవించగలిగినట్టయితే కర్కాటక రాశి వారు ఏ రకమైనటువంటి శారీరక అస్వస్థత ఉన్నా కూడా వాటిని తొలగించుకునేదానికి దోహదపడుతుంది, శరీరాన్ని స్వస్థత వైపు కూడా నడిపిస్తుంది. ఇటువంటి ప్రక్రియని అవలంబించాల్సిన పరిస్థితి ఉంది. మరొక విశేషం ఏంటంటే ఈ వారం కర్కాటక రాశి వారికి రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. ఈ వారం మాస శివరాత్రి వచ్చింది, అమావాస్య వచ్చింది, మాఘమాస ప్రారంభమైంది, తిల చతుర్థి వచ్చింది. వీటిని కనుక దృష్టిలో పెట్టి చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం కర్పూరంతో కనుక రుద్రాభిషేకం కనుక చేయించగలిగితే అది అమితమైనటువంటి లాభాన్ని ప్రసాదించడమే కాకుండా రాబోయే సమయంలో శరీరాన్ని పరిపుష్టిగా ఉంచేదానికి దోహదపడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు కర్పూరంతో అభిషేకం చేయించాలి. అంటే ఎంత కర్పూరం వాడాలి, ఎంత ఇది చేయాలంటే ఆ కర్పూరం మనం స్వీకరించడానికి ఉపయోగపడదు. ఎందుకంటే కర్పూరంలో 2 రకాలు ఉంటాయి. కర్పూరంలో ఒకటేమో హారతి కర్పూరం ఉంటుంది, రెండోది పచ్చ కర్పూరం అని చెప్పేసి తినుబండారాల్లో వాడుతూ ఉంటాం. హారతి కర్పూరం ఎప్పుడు కూడా తినడానికి యోగ్యమైన వస్తువు కాదు. తద్వారా చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఆరోగ్య శాస్త్రరీత్యా అమితమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అవకాశం ఉంటే పచ్చకర్పూరాన్ని ఎంత తక్కువగా వాడినా ఇబ్బంది లేదు, పచ్చకర్పూరంతో చేస్తే బాగుంటుంది. ఒకవేళ పచ్చకర్పూరం విస్తృతంగా మనం వాడలేని పరిస్థితి కనుక వస్తే పచ్చకర్పూరాన్ని కాస్త నీళ్ళల్లో కలిపి అభిషేకం చేయించుకోగలిగితే బాగుంటుంది. తద్వారా కర్కాటక రాశి వారికి సుఖకరమైనటువంటి జీవితమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి అవరోధాలని తొలగించుకునే దానికి అనేక రకాలుగా ఇది దోహదపడుతుంది. ఈ సూచన గమనించి జీవితంలో ఎప్పుడైనా సరే కర్కాటక రాశి వారికి ఏదైనా ప్రతిబంధకం కనుక ఉన్నట్టయితే ఈ పచ్చకర్పూరం నీటితో చేసినటువంటి అభిషేకం లాభాన్ని కలగజేస్తుంది. తద్వారా ఏ రకమైనటువంటి ప్రతిబంధకం ద్వారా వచ్చేటువంటి శిరోవేదన కనుక ఉంటే అది కూడా పోయేదానికి దోహదపడుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.